హైదరాబాద్ నార్సింగిలో డ్రగ్స్ కలకలం. లావణ్య వెనక బడా హీరో. ఇంతకీ ఎవరా హీరో? ఈ స్టోరీతో పాటు టీటీడీ బోర్డు మీటింగ్ లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 5,000 కోట్లతో వార్షిక బడ్జెట్ కు ఆమోదం తెలిపారు. ఇక ఏపీ స్పీకర్ కు వివరణ ఇచ్చిన రెబెల్ ఎమ్మెల్యేలు. ఏం జరగబోతోంది ఇప్పుడు? దీంతో పాటు శ్రీకాకుళంలో రిజర్వేషన్ల హీట్. రిజర్వేషన్లు కావాలంటూ బెంతు ఓరియాలో వారికి రిజర్వేషన్లు ఇవ్వద్దంటూ ఆదివాసీ సంఘాలు పోటాపోటీ ర్యాలీలు. ఈ స్టోరీతో పాటు అవినీతి అధికారి బాలకృష్ణపై వేటుకు రంగం సిద్ధమైంది. ఇలాంటి డీటెయిల్స్ 585 లో చూద్దాం. హైదరాబాద్ లోని నార్సింగ్ లో డ్రగ్స్ కలకలం రేపాయి. లావణ్య అనే యువతి నుంచి 4 గ్రాముల MDMAను స్వాధీనం చేసుకున్నారు. లావణ్య టాలీవుడ్ హీరో ప్రియురాలిగా గుర్తించారు. లావణ్యకు సినీ ఇండస్ట్రీలో పలువురితో పరిచయాలున్నాయి. అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు పోలీసులు. గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చినట్లు సమాచారం అందుతోంది. NDPS యాక్ట్ కింద లావణ్యపై కేసు నమోదు చేశారు. గతంలో మోకిలా డ్రగ్స్ కేసులో నిందితురాలుగా ఉన్నారు లావణ్య. నార్సింగ్ పోలీసులు అదేవిధంగా కలిసి ఒక మహిళ అంటే తను డ్రగ్తో ఉందని చెప్పి సమాచారం మేరకు ఆమెను అదుపులో తీసుకోగా ఒక 4 గ్రాముల MDMA స్వాధీనపరచుకోవడం జరిగింది. దాని వర్త్ వచ్చి ఒక 50,000 వరకు ఉంటుంది. దీనిపై మనం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. ఇది ఇచ్చిన వ్యక్తులు ఎక్కడి నుంచి వచ్చాయని మొత్తం కూడా చూస్తాము. ఓకే, సో అది నార్సింగిలో డ్రగ్స్ కలకలం రేపై లావణ్య అనే యువతి నుంచి 4 గ్రాముల MDMAను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. లావణ్య టాలీవుడ్ హీరో ప్రియురాలిగా గుర్తించారు. లావణ్యకు సినీ ఇండస్ట్రీలో చాలా మందితో పరిచయాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు ప్రస్తుతానికి అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చినట్లు సమాచారం అందుతోంది. NDPS యాక్ట్ కింద లావణ్యపై కేసు నమోదు చేశారు. అయితే ఇది మొదటిసారి కాదు. గతంలో మోకిలా డ్రగ్స్ కేసులో కూడా నిందితురాలుగా ఉన్నారు లావణ్య. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు లైవ్ ద్వారా. ప్రణీత, గతంలో మోకిలా డ్రగ్స్ కేసు, ఇప్పుడు నార్సింగి కేసు. అసలు లావణ్య బ్యాక్గ్రౌండ్ ఏంటి? లావణ్యకు సంబంధించి సినీ ఇండస్ట్రీతో ఉన్న లింక్స్ ఏంటి? సో ప్రజెంట్ నిన్న కోకాపేటలో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. సో కోకాపేటలో ఒక అపార్ట్మెంట్లో ఆమె నివాసం ఉంటుంది. ఒక మ్యూజిషియన్గా ఆమె ప్రస్తుతం పనిచేస్తుంది. దీంతో ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తులతోనూ అనేక సంబంధాలు ఉన్నాయి. ఒక ప్రముఖ టాలీవుడ్ హీరోకి తను ప్రియురాలుగా ఉంది. ఈ నేపథ్యంలోనే కోకాపేటలో ఒక విల్లాలో ఉంటున్నటువంటి లావణ్య నిన్న సాయంత్రం ఇంటి నుండి బయటికి వచ్చింది. RTC బస్సు ఎక్కేటువంటి క్రమంలో నార్సింగ్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అయితే పక్కా సమాచారంతోనే ఆమెను తనిఖీ చేశారు పోలీసులు. ఆమె హ్యాండ్ బ్యాగ్లో మొత్తం 4 గ్రాములకు సంబంధించినటువంటి MDMA డ్రగ్స్ లభ్యమయ్యాయి. అయితే ఇవి తను స్వీకరించేందుకు, కన్జ్యూమ్ చేసేందుకు తీసుకుందా, లేదంటే ఎవరికైనా పెడ్లు చేసేందుకు తీసుకుందా అనేటువంటిది మాత్రం ఇంకా పోలీసుల విచారణలో బయటపడాల్సింది. అయితే పోలీసులు అడిగినటువంటి సమయంలో ఈమెకు ఉనిత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి డ్రగ్స్ ఇచ్చినట్టు పోలీసులకు చెప్పింది. సో ఉనిత్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ప్రస్తుతం ఈమెకు ఆల్రెడీ టాలీవుడ్తో పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఇంకా ఈమెకు తెలిసినటువంటి వ్యక్తులు ఎవరైనా డ్రగ్స్ కన్జ్యూమ్ కానీ డ్రగ్స్ పెడ్లింగ్ కానీ చేస్తున్నారన్నటువంటి వివరాలపైన కూడా పోలీసులు విచారించారు. ఆల్రెడీ ఈమెను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. ఈమె సెల్ ఫోన్ని నార్సింగ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సెల్ ఫోన్ డేటా ప్రకారం ఈమె ఎవరెవరితో కాల్స్ మాట్లాడింది అనేటువంటి వివరాలు కూడా రాబట్టున్నారు. ఎందుకంటే గతంలో ఒక 3-4 మంత్స్ బ్యాకే మోకిల్లా PS లోనూ ఒక డ్రగ్స్ కేసు నమోదైంది. వరలక్ష్మి టిఫిన్స్ అధినేత పైన డ్రగ్స్ కేసులో ఈమె కూడా వన్ ఆఫ్ ద అక్యూజ్డ్గా ఉన్నారు. సో అప్పుడు పోలీసులకు దొరకకుండా పారిపోయింది. ఇప్పుడు పోలీసులు ఆమె మీద అప్పటి నుండి కూడా పోలీసుల రాడార్లోనే ఆమె ఉంది. ఆమె పైన నిరంతరం ఫోకస్ పెట్టారు. ఎందుకంటే డ్రగ్స్ కన్జ్యూమర్స్ కింద ఆమె పేరు వచ్చింది కాబట్టి మళ్ళీ అప్పుడు ఫోకస్ పెట్టిన తర్వాత నిన్న ఈ విధంగా ఆమె దగ్గర 4 గ్రామ్స్కి సంబంధించిన డ్రగ్స్ ఉన్నట్లు పక్కా సమాచారం రావడంతో పోలీసులు ఆమె ఇంటి నుండి వెళ్తున్నటువంటి క్రమంలోనే ఆమెను అరెస్ట్ చేశారు. సో ఆమె దగ్గర లభ్యమైనటువంటి 4 గ్రామ్స్ MDMAను కూడా స్వాధీనం చేసుకున్నారు. దాదాపు ఒక 50,000 పైగా వీటిలో ఉంటుంది. ఇప్పుడు ఆమెను మళ్ళీ కస్టడీకి తీసుకునేందుకు కూడా నార్సింగ్ పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎస్ ప్రణీత.